హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేనైతే బిర్యానీ వేస్తున్నానండి. ఉల్లిగడ్డలను అయితే శుభ్రంగా కడిగి కోసుకున్నాను. ఈ విధంగా అయితే బిర్యానీ ఉల్లిగడ్డ అయితే వేయించుకుంటున్నాను. ఒక పక్కన ఉల్లిగడ్డ వేయించుకుంటున్నాను, పక్కకు పెట్టి సిమ్లో పెట్టేసి. ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని, పెద్ద వెడల్పు గిన్నె తీసుకొని మనమైతే చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నది గిన్నెలో వేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులోకి ఉప్పు అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, కారం అయితే వేస్తున్నానండి. కారం మనం సరిపడంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. కారం అయితే వేసేసాను కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. నేనైతే ఒక 3 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండడం వల్ల టేస్ట్ బాగా ఉంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువనే తీసుకున్నాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. తరుక్కున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాను. మాది కారం అయితే రెడ్గా ఉంటుంది కానీ చప్పగానే ఉంటుందండి. అందుకనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా వేసుకున్నాక కొన్ని లవంగాలు, ఇలాచి, దాచిన చెక్క కూడా వేసేసుకుంటున్నాను. మసాలా అయితే 2 స్పూన్లు వేసేస్తున్నాను. అవి ఇలాచి, దాచిన చెక్క ఏమైనా కొన్ని వేస్తున్నాను. ఐ రెండు కాబట్టి మసాలా వేసానండి 2 స్పూన్లు. దాచిన చెక్క అవి కొంచెమే వేస్తున్నాను. ఈ విధంగా అయితే కొన్ని వేసాను. చెక్క అయితే వేసేసానండి. ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి అయితే 2 స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడైతే ధనియాల పొడి వేసాను కదా. నిమ్మరసం కూడా, ఆనియన్ వేయించి పెట్టుకున్నాను కదండి మనం. ఆనియన్ వేసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అనేది వంచేస్తున్నాను. కొంచెం ఆనియన్ అయితే పక్కకు ఉంచానండి, పైనంగా వేస్తానికి. ఇది ఆనియన్ పక్కకు పెట్టాను. ఆనియన్ అనేది మంచిగా రెడ్ కలర్లో వేయించుకున్నాను కదా. ఆనియన్ వేసేసాను. ఇప్పుడు నిమ్మరసం, పిండి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా పోసేస్తున్నాను. ఇప్పుడు పెరుగు తీసుకున్నానండి. కొంచెం పెరుగు అనేది పుల్లగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది బిర్యానీకి. పెరుగు అయితే వేసేసాను నేను. ఈ విధంగా అయితే వేసేసుకున్నాక కలుపుకోవాలి. ముక్కలకి కారం, ఉప్పు, మసాలా అన్నీ మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక నూనె అయితే వేసేస్తున్నాను. నూనె అయితే ఒక 5 స్పూన్లు అయితే వేసేస్తున్నానండి. నేనైతే 5 స్పూన్ల దాకా వేసేసుకుంటున్నాను. ఎవరికి క్వాలిటీ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు నూనె అనేది. మళ్ళీ రైస్ అయినాక మళ్ళీ అప్పుడు కొంచెం పోస్తాం కదా, అందుకనే నేను 5 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేటట్టు ఆయిల్ని కూడా కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి పెట్టుకొని వేసేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా నూనె ముక్కలకు పట్టేటట్టు ఇప్పుడైతే కలిపేస్తున్నాను. ఈ విధంగా అయితే కలుపుకున్నాను.
ఇప్పుడైతే నేనైతే వాటర్ వేసేస్తాను కదా. కారం నాకు కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు. కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే మళ్ళీ వేసాను. ఈ విధంగా వేసుకొని కలుపుకొని, కారం ఉప్పు మనం కలిపినాక చూసుకుంటే సరిపోతుంది. సరిపోకుంటే మళ్ళీ ఈ విధంగా వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. ఈ విధంగా ముక్కలకైతే బాగా కారం ఉప్పు అనేది బాగా మసాలాలు అనేది మనం వేసుకున్న పెరుగు, నిమ్మకాయ రసము, మసాలా ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టు చూసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నానండి. వాటర్ ఎక్కువ కొంచెం మామూలుగానే పోస్తాను నేను, మరీ తక్కువైతే పొయ్యను. వాటర్ ఎక్కువ ఉంటేనే ముక్క మంచిగా మెత్తగా ఉడుకుతుంది. గిన్నె అనేది కూడా మాడదు. మనం పెద్ద గిన్నె తీసుకున్నాం కదా, రైస్ ఈ విధంగా ఇంకా మంచిగా అవుతుంది. కాబట్టి నేను చాలా పెద్ద గిన్నె తీసుకున్నాను. ఈ విధంగా అయితే వాటర్ పోసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పైనంగా పుదీనా వేసేసాను. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే మన స్టవ్ మీద పెట్టుకుందాము. ఒక సైడ్ అయితే ఎసరు పెట్టానండి. ఎసరు వచ్చేసింది. బియ్యం మనం 1/2 అవర్ దాకా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను. నేనైతే కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇక్కడ కేజీ బియ్యంలో 1/2 కేజీ మామూలు రైస్, మనం రోజు వండుకునే రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రెండు మిక్స్ చేసి వేసాను అనమాట. ఇప్పుడైతే మన రైస్ సగం వరకు ఉడికిందండి. రైస్ అనేది సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం మరో పక్కన కూర పెట్టుకున్నాం కదా, ఈ కూరని దించేసి ఇందులో రైస్ వేసుకోవాలి. నీళ్ళొంచేసి ఎసరు వంచేసి మనం ఇందాక పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ కూడా పైనంగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకున్నాము. ఆనియన్ అనేది చుట్టూరు వేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను పైనుంచి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. ఇందులో హోల్స్ పెట్టేసి అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే మళ్ళీ ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు పైనంగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం స్టవ్ మీద పెట్టుకుంటే అయిపోతుంది. మన బిర్యానీ అయితే ఈ విధంగా ఫస్ట్ 10 నిమిషాల దాకా హైలో పెట్టుకోవాలండి. మనం గిన్నె మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి. నేనైతే 5 కేజీస్ బాట్ అయితే పెట్టాను. మన బిర్యానీ అయితే ఏ విధంగా అయిందో చూస్తున్నాను. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాతకి స్టవ్ తక్కువలో పెట్టించుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాతకి స్టవ్ సిమ్లోనే ఉంచి ఉడికించాలి. మన మెత్తగా అయిపోయింది. ముక్క అయితే చాలా మెత్తగా ఉడికింది, బాగుంది. మన రైస్ కూడా రైస్ అయితే అయిపోయిందండి. బాయ్. మరి అయితే మన బిర్యానీ రైస్ అయితే అయిపోయింది.